హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొన్ని బ్లౌజెస్ కలెక్షన్, రెడీమేడ్ బ్లౌజెస్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు బ్రైడల్ సీజన్ కాబట్టి ఎక్కువ ఇట్లా షేర్ చేసుకుంటున్నా. ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో వితౌట్ ది ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో రెడీమేడ్ బ్లౌజెస్, దట్టు రెడీమేడ్ బ్లౌజెస్ అనేసరికి మనకి ఫిట్టింగ్స్ ఇవన్నీ ఆలోచించుకుంటాం కదా. బట్ ఇప్పుడు ఎలాస్టిక్లో వస్తున్నాయి, మీరు ఎప్పుడైనా చూసారా? బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను కొన్ని నార్మల్గా ఇప్పుడు టీ షర్ట్స్ అట్లా ఉంటాయి, అట్లాంటివి స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా చాలామంది అడిగారు. అప్పుడు నేను ఆల్మోస్ట్ నా కాటన్ శారీస్కి కానీ సింపుల్గా ఉండే శారీస్కి అవి పేరప్ చేస్తాను. ఆల్మోస్ట్ స్లీవ్లెస్ బ్లౌజెస్ ఏంటంటే కొంచెం షూట్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా పట్టు శారీస్కి కూడా బాగానే కనిపిస్తాయి. అవి ఏంటంటే కొంచెం టీ షర్ట్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట, సేమ్ ప్లెయిన్ వస్తుంది. సో చాలా మంది అడిగారు, కావాలంటే ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో వీటితో పాటు ఇచ్చేస్తాను, మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఏదైతే నేను చెప్తున్నానో మీకు క్లారిటీ ఉందో లేదో. ఒక 4-5 కలర్స్ తీసుకున్నా, చాలా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అవి నాకు. లైక్ నాకు ఏదైనా ప్లెయిన్ శారీస్ కానీ, ఎస్పెషల్లీ కాటన్ శారీస్కి నాకు బ్లౌజెస్ కుట్టించుకోవడం అంత ఇష్టం ఉండదు, స్లీవ్లెస్ బ్లౌజెస్తో పేరప్ చేయడం ఇష్టం కాబట్టి అట్లాంటివి ఎక్కువ పేరప్ చేస్తున్నాను. సో కావాలంటే ఆ బ్లౌజెస్ కూడా యాడ్ చేస్తా. ఇప్పుడు నేను నార్మల్గా కొన్ని, ఇప్పుడు మనకి నార్మల్ ఉంటాయి కదా, నార్మల్ సైజెస్ బట్టి అట్లాంటివి కూడా తీసుకున్నా. కొన్ని ఎలాస్టిక్వి ట్రై చేద్దాం అనుకున్నా. ఎలాస్టిక్ ఏంటంటే మనం సైజు మామూలుగా ఇప్పుడు లార్జ్ అని, ఎక్సెల్ అని ఇలా వస్తాయి కదా, అట్లా తీసుకోవచ్చు. అండ్ తర్వాత కూడా ఫిట్టింగ్ అంతే పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. లైక్ మనకి టైట్ అయిపోవడం, లూజ్ అయిపోవడం అట్లాంటివి ఉండవు. సో అవి కూడా చూపిస్తాను, కొన్ని అవి కూడా తీసుకున్నాను. అది ఇప్పటి వరకు నేను అలాంటివి ట్రై చేయలేదు, నార్మల్ టీ షర్ట్ క్లాత్ ట్రై చేసాను. కానీ ఫస్ట్ అయితే ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇదనమాట. నాకు ఇట్లా బెనారస్ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ మీరు బ్రైడ్ అయినా కూడా ఇలాంటి బ్లౌజెస్ పెట్టుకున్నారనుకోండి, ఒక ప్లెయిన్ శారీస్ మీద వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తాయి. మీరు సేమ్ గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, ఇక్కడ పైన పింక్ ఉంది కదా, ఈ పింక్ వేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్. అలా ఈ పేరప్ చేసుకున్నారనుకోండి ప్లెయిన్ శారీస్కి కూడా బాగుంటాయి. సో కొన్నిసార్లు పట్టు శారీస్కి కూడా బాగుంటాయి అనమాట. ఇప్పుడు పింక్ పట్టు శారీ ఉందనుకోండి, అప్పుడు దీన్ని పేరప్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఎల్లో కూడా ఉంది కాబట్టి ఎల్లో పేరప్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది గ్రీన్, నాకు గ్రీన్ కావాలని చెప్పి నేను నా దగ్గర ఈ ఎల్లో కలర్ ప్లెయిన్ శారీ ఉందన్నమాట. సో అందుకని తీసుకున్నా. పింక్ కూడా బాగుంటుంది. సో నాకు చాలా నచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. మనకి జనరల్గా రెగ్యులర్గా ఇప్పుడు మనం బ్లౌజెస్, ఇప్పుడు కుర్తీస్ అవి తీసుకుంటాం కదా 38-40 ఇట్లాగా, అట్లా తీసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇది బోట్ నెక్ లాగా వచ్చింది. సో చాలా యూస్ఫుల్, ఎస్పెషల్లీ ప్లెయిన్ శారీస్కి కొంచెం బోట్ నెక్ వస్తేనే బాగుంటుంది. సో అందుకనే తీసుకున్నాను. ఫిట్టింగ్ బాగుందనమాట. మెయిన్గా ఏంటంటే స్టిచ్చింగ్ నాకు క్వాలిటీ నచ్చింది. లైక్ చీప్ క్వాలిటీ లేదు అసలు, అన్నీ కూడా ఆల్మోస్ట్ తక్కువ రేంజ్లోవే, పెద్ద వర్క్ ఏం తీసుకోలేదు, సింపుల్గానే తీసుకున్నాను. అండ్ ఇది నేను చెప్పిన ఎలాస్టిక్ వన్ అనమాట. ఇది వెల్వెట్ బ్లౌజ్. ఇప్పుడు వెల్వెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఇది ఎలాస్టిక్ వస్తుంది అనమాట. మనం మామూలుగా కుర్తీస్ ఎలా వేసుకుంటాం పైనుంచి, అలా వేసేసుకోవచ్చు. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో దీనికి గోల్డ్ శారీస్ ఇట్లాంటివి ఉన్న టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అవి కూడా వేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్, ఒక 6 కలర్స్ అయినా ఉంటున్నాయి. సో ఇది ఎలాస్టిక్ మనకి రెగ్యులర్గా ఏమంటారు, నార్మల్గా బ్లౌజెస్ ఫిట్టింగ్ ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మన బాడీకి తగ్గట్టు ఇది ఎలాస్టిక్ కాబట్టి ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. కొంచెం సైజ్ మనం మామూలుగా ఇప్పుడు కుర్తీస్ ఎలా తీసుకుంటామో అలా తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది మెయిన్గా వర్క్ క్వాలిటీ బాగుంది. అండ్ మెయిన్గా ఎలాస్టిక్ ఫెసిలిటీ వల్ల మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత చాలా డేస్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వెల్వెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో మీకు వేరే కలర్ ఆప్షన్స్ కావాలంటే వేరే కలర్ ఆప్షన్స్, సేమ్ మీకు ఈ లింక్లోకి వెళ్ళి చూస్తే మీకు వేరే కలర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. సో ఇది నెక్స్ట్ లైక్ కొంచెం ఇవి డిజైనర్ పీసెస్ లాగా యూజ్ అవుతాయి. లైక్ డిజైనర్ శారీస్కి అట్లా వేసుకోవచ్చు కదా అన్నట్టు, ఇంకా ఉంచుకుంటే ఒకటి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి బ్లౌజెస్ కొంచెం సీక్వెన్స్ బ్లౌజెస్ లాగా వచ్చాయి కాబట్టి ప్లెయిన్ శారీస్కి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఆర్ఎల్స్ మనం గోల్డ్ వేసుకున్నా బాగుంటాయి, బ్లాక్ వేసుకున్నా బాగుంటుంది. గోల్డ్ ఆల్మోస్ట్ అన్నిటికీ సూట్ అయిపోతుంది. సో అలా తీసుకున్నాను. ఇది వర్క్ క్వాలిటీ కూడా, ఇది కూడా చాలా బాగుంది. లైనింగ్ అన్ని బాగా ఇచ్చారనమాట. నాకు కప్స్ ఎక్కువ వస్తే ఇష్టం ఉండదు, కప్స్ లేకుండా తీసుకున్నా. కప్స్ లేనిది వెతుక్కుని తీసుకున్నాను. కప్స్ వస్తే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయించుకోవాలి, అదో పెద్ద టాస్క్. సో నెక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, హెవీగా మరి బ్రాడ్గా లేదనమాట. ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ. ఇది కూడా ఎలాస్టిక్ బ్లౌజ్ అనమాట.
దీనికి స్టిచ్చింగే డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్ దగ్గర ఇదంతా ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది మనకి ఎక్కువ ఈ షేప్ ఇదంతా కూడా ఎక్కువ ఇప్పుడు డ్రెస్సెస్కి బాగా వస్తుంది, అనార్కలి స్టైల్ డ్రెస్సెస్కి అట్లాగా. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మనకి పైనుంచి ఏం పెద్ద డిఫరెన్స్ కనిపించదు, రౌండ్ లాగే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ షేప్ కొంచెం ఇట్లా వచ్చింది కదా, సో ఆ షేప్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, వేసుకుంటే తెలుస్తుంది. సో ఇది దీని మీద కూడా గోల్డ్ వచ్చింది మొత్తం. ఇదేంటంటే ఇది కూడా ఎలాస్టిక్, ఇందాక చెప్పినట్టు ఇది కూడా జస్ట్ మనకి టీషర్ట్ వేసుకుంటే అట్లా ఉంటుంది. టీషర్ట్ కూడా కాదండి, జస్ట్ మన బాడీకి తగ్గట్టు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో అట్లాగా, సో అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి సైజు తర్వాత కూడా చాలా రోజుల వరకు సైజు ఫిట్ అవ్వకపోవడం అట్లా ఏమీ ఉండదు. మన బాడీకి తగ్గట్టు అది హగ్ చేసుకుంటుంది. సో ఫిట్టింగ్ లూజ్ అవ్వడం అట్లాంటివి కూడా ఇంకేం ఇష్యూస్ ఉండవు మనకి, మళ్ళీ సైజ్ చేయించుకోవాలి అది కూడా ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఇది ఒకటి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదిగోండి వర్క్ అనమాట, వీనెక్. ఇది యాక్చువల్లీ నా దగ్గర ఒక శారీ ఉంది, ఆ శారీకి పేర్ చేద్దామని చెప్పి తీసుకున్నా. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. యాక్చువల్లీ దానికి సేమ్ ఈ కలరే బ్లౌజ్ వచ్చింది, కాకపోతే షార్ట్ స్లీవ్స్ అట్లా వచ్చాయి, ప్లెయిన్గా వచ్చింది అనమాట. సో ఇది చూడగానే దానికి బాగా సూట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. మీకు యూస్ఫుల్ అయితే తీసుకోండి. ఇది మీద వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, వీనెక్ వచ్చింది, ఇప్పుడు బాగా ట్రెండ్ కదా వీనెక్ వచ్చింది. సో వేరే వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు. నెక్ కూడా మంచిగా వర్క్ వచ్చింది, ఇదిగోండి గొట్టపట్టి వర్క్ టైప్లో వచ్చింది అనమాట. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మీరు ఏమైనా వేరే కలర్స్ కోసం చూస్తున్నారంటే కూడా ఈ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు మీరు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ నెక్ ఇదిగోండి, బ్యాక్ నెక్ హై నెక్ లా వచ్చేసింది. అండ్ ఇది ఇక్కడ చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్, క్వాలిటీ బాగుంది. నాకు మెయిన్గా దీని వర్క్ నచ్చింది అనమాట, చాలా బాగుంది. సో పేర్ చేసుకోవచ్చు మనం, వేరే వేరే వాటిపైన కూడా మనం హ్యాపీగా పేర్ చేసుకోవచ్చు. మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా గోల్డ్ బ్లౌజ్ ఒకటి తీసుకుంటా, ఎలాస్టిక్ టైప్లో అన్నాను కదా, సేమ్ ఇదే ఇందాక రెడ్ మోడల్లో చూపించాను కదా, అదే గోల్డ్లో తీసుకున్నాను. దీనికి కానీ హుక్స్ వచ్చాయి, దానికి రాలేదు. దీనికి వచ్చిందా, దీనికి రాలే, దీనికి హుక్స్ వచ్చాయి. కాకపోతే ఇది కూడా క్లాత్ సేమే, కానీ హుక్స్ ఎందుకు ఇచ్చారో తెలియదు నాకు. సో ఇది ఇట్లా వస్తుంది. దీని నెక్ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట, పైన హై నెక్ లాగా వచ్చి ఇప్పుడు బాగా వస్తుంది కదా. ఇది షేప్ రౌండ్ కాకుండా ఇట్లా వస్తుంది షేప్. సో ఆ షేప్ కోసమే మెయిన్గా ఇది తీసుకున్నాను. బట్ దీనికి హుక్స్ వచ్చాయి, ఎలాస్టిక్కే కానీ హుక్స్ కూడా వచ్చాయి. సో ఇది కూడా ఇలాగే సేమ్ క్లాత్ ఇందాక చూపించాను కదా, అదే క్లాత్. నేను పక్కన రిఫరెన్స్ కోసం పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ కింద కూడా మనకి ఇందాక చూపించాను కదా, అదే డిజైన్ వచ్చింది. ఇది మెయిన్గా కొంచెం శారీస్కి అది షూట్స్కి అది పట్టుకెళ్ళచ్చు, కొంచెం లైట్గా ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఐ హోప్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. సింపుల్వే చూపించాను, అందుకే బ్రైడల్ సిరీస్లో యాడ్ చేయకుండా నార్మల్గా చూపిస్తున్నాను. బ్రైడల్ సిరీస్లో సంబంధించి ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై.